అసలు ఈ బ్లాక్ ఫ్రైడే ఏంటి, థ్యాంక్స్ గివింగ్ ఏంటి, అది ఎక్కడ ఎప్పుడు మొదలైంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొనటంలోనే కాక సంపదని పంచుకోవటంలో కూడా ఆనందం ఉందని తెలిపే ఈ డేలే బ్లాక్ ఫ్రైడేస్ కావచ్చు, గివింగ్ ట్యూస్డేలు కావచ్చు. చెప్పాలంటే బ్లాక్ ఫ్రైడే అంటే అమెరికాలో నవంబర్ నెలలో 4వ గురువారం. ఆ గురువారాన్నే థ్యాంక్స్ గివింగ్ డే అంటారు. మరి ఒక 60 నుంచి 70 ఏళ్ళ నుంచి అది ఏడాదిలో రిటైల్ బిజినెస్లో చెప్పాలంటే అత్యధికమైన అమ్మకాలు జరిగే రోజట. తర్వాత వచ్చే శుక్రవారం. థ్యాంక్స్ గివింగ్ పండుగ అమెరికాలో చాలా ముఖ్యమైన పండుగ. 1950 ప్రాంతాల నుండి థ్యాంక్స్ గివింగ్ పండుగ తర్వాత రోజు శుక్రవారం చాలామంది ఉద్యోగులు సెలవు తీసుకుని తల్లిదండ్రులతో, ఇతర బంధువులతో వాళ్ళ దగ్గరికి వెళ్ళటమో, స్నేహితుల దగ్గరికి వెళ్ళటమో, చాలా దూర ప్రయాణాలు కూడా చేసి చాలాసార్లు వెళ్ళేవాళ్ళట. కుటుంబం అంతా ఒకచోట కలుసుకోవడం, విందులు చేసుకోవటం, అలాంటి విషయంలో థ్యాంక్స్ గివింగ్ పండుగ మన సంక్రాంతి పండుగ లాంటిదే అనేసి చెప్తున్నారు. థ్యాంక్స్ గివింగ్ గురువారానికి క్రిస్మస్ సమయం నెల రోజుల లోపే ఉండటంతో ఆ శుక్రవారం నుంచి చాలామంది ప్రజలు క్రిస్మస్ సమయంలో ఇచ్చిపుచ్చుకోవడానికి బహుమతులు కొనటం మొదలు పెడతారట. ఈ హడావుడి మన దసరా, దీపావళి షాపింగ్ సీజన్లనే తలపిస్తుందనేసి చెప్తున్నారు. ఈ థ్యాంక్స్ గివింగ్ గురువారం రోజున దుకాణాలన్నీ మూసి ఉన్న తర్వాత అంటే శుక్రవారం రోజున అన్ని దుకాణాలు తెరిచి ఉంటాయి. సెలవు తీసుకున్న వారందరూ శుక్రవారం నుండి క్రిస్మస్ కొనుగోలు మొదలు పెడతారు. దానితో ఆ రోజు షాపులలో విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. ఇలా జరగడం ఇంచుమించుగా 1950 సంవత్సరం ఆ ప్రాంతాల నుండి మొదలైంది. ఏడాదిలో అంతవరకు మందకొడిగా ఉన్న అమ్మకాలు ఒక్కసారిగా పుంజుకోవడం మొదలు పెడతాయి కూడా. కొన్ని అంచనాల ప్రకారం జనవరి నుంచి నవంబర్ వరకు ఆర్థికంగా నష్టాల్లో ఉన్న దుకాణాలు ఈ రోజు నుండి అమ్మకాలు పెరగడంతో లాభాలు చూడటం అనేది మొదలు పెడతాయట. నష్టాలను ఎరుపు రంగులోను, నష్టం లేకుండా ఉన్న స్థితిని నలుపు రంగులోను చూపడం అకౌంటింగ్లో సాంప్రదాయం. అలా ఆదాయ వ్యయ పట్టిక, అదే బ్యాలెన్స్ షీట్ ఎరుపు నుండి నలుపుకు మారుతోంది. కాబట్టి ఈ పత్రికా విలేకరులు ఆ రోజును బ్లాక్ ఫ్రైడే అనడం మొదలు పెట్టారంట. ఇది ఎప్పటి నుంచి అంటే 1981 నుంచి. మరి బ్లాక్ ఫ్రైడే రోజు దుకాణాల వాళ్ళు అమ్మకాలు ఎక్కువ జరగడం కోసం దుకాణాలని క్రమంగా తొందరగా తెరవడం మొదలు పెట్టారట. 2000 ప్రాంతాల్లో చాలా డిపార్ట్మెంట్ స్టోర్లు, అంటే హైదరాబాద్లో హైపర్ మార్ట్, ఈ బిగ్ బజార్లు, స్పెన్సర్స్ లాంటివి వాటికి సమానమైనవి తెల్లవారుజామున 5కి, తర్వాత ఇంకా రాను ఇంకా ముందు తెరవడం అనేది మొదలు పెట్టారట. ఆ రోజు అమ్మకాల గురించి విపరీతమైన ప్రచారం ముఖ్యంగా న్యూస్ పేపర్ల ద్వారా చేస్తారట. కొన్ని ఊళ్ళల్లో ఇప్పటికీ బ్లాక్ ఫ్రైడే రోజు న్యూస్ పేపర్ ఉచితంగా ఇంట్లో వేస్తారట. మామూలు రోజుల్లో 25 నుంచి 30 పేజీలు ఉండే న్యూస్ పేపర్ ఆ రోజు రకరకాల సేల్ సర్క్యులర్స్తో, ప్రత్యేకంగా ముద్రించిన వ్యాపార ప్రకటనలతో కలుపుకొని దాదాపు 200 పేజీలు కూడా ఉంటుందంట. ఈ థ్యాంక్స్ గివింగ్ రోజున విందు వినోదాలతో మునిగి తేలిన వారందరూ మరునాడు పొద్దునే లేచి షాపింగ్కి సిద్ధమవుతారు. అన్ని పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్ల దగ్గర తలుపులు తెరవకముందే జనం బారులు తీరి ఉంటారు. ఇలాంటి వారిని ఇంకా ఆకర్షించడానికి చాలా దుకాణాలు జనాకర్షమైన టీవీలు, కంప్యూటర్లు, ఇంకా రకరకాల బట్టలు, బొమ్మలు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు వగైరా వస్తువులు కొన్ని గంటల పాటు తక్కువ ధరలకు కూడా అమ్ముతూ ఉంటారట. ఇటువంటి ఆఫర్లను ఎర్లీ బర్డ్ ఆఫర్లు అనేసి పిలుస్తూ ఉంటారు. ఎర్లీ బర్డ్ గెట్స్ ద వర్మ్ అనే సామెత కూడా ఉంది కదా. అయితే చాలా ఎక్కువ సంఖ్యలో వస్తువులు అమ్మడం వల్ల నష్టం భర్తీ అవుతుంది. అన్ని పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్ల వాళ్ళు ఈ సమయంలో రద్దీని తట్టుకోవడానికి ఎక్కువ మంది సేల్స్మెన్ అండ్ సేల్స్ ఉమెన్లని తీసుకుంటారు కూడా. అసాధారణమైన వేళల్లో పనిచేయడానికి ఎక్కువ డబ్బులు కూడా చెల్లిస్తారు వాళ్ళకి. అయినా కూడా లాభాలు సంపాదించగలుగుతారు. గత 10 ఏళ్లుగా ఆన్లైన్ దుకాణాలు అమ్మకాల జోరు పెరగడంతో చాలా డిపార్ట్మెంట్ స్టోర్ల వ్యాపార సరళి చాలా మారింది. డిపార్ట్మెంట్ స్టోర్లు చాలా అమ్మకాలు బ్లాక్ ఫ్రైడే కన్నా ముందే చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. రకరకాల ఆఫర్లతో కస్టమర్లని నవంబర్ కన్నా ముందే ఆకర్షిస్తూ ఉంటాయి. అందులో భాగం అమెజాన్ ప్రైమ్ డే లాంటివి, ఇట్లాంటివి. మరి ఆన్లైన్ అమ్మకాలు పెరిగాక 10 ఏళ్ల నుండి థ్యాంక్స్ గివింగ్ తర్వాత వచ్చే సోమవారం నాడు చాలామంది ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి వెళ్ళి తమకు ఆ ముందు వారంతా దొరకని వస్తువులు ఆన్లైన్లో కొనడం మొదలు పెడతారు. ఇది క్రమంగా పుంజుకోవడంతో ఆ సోమవారాన్ని ప్రజలు పత్రికలు, దుకాణాలు సైబర్ మండేగా పిలవడం కూడా స్టార్ట్ చేసేశారట. బ్లాక్ ఫ్రైడే గురించి మాత్రమే చెప్పి
గివింగ్ ట్యూస్డే గురించి చెప్పకపోతే అమెరికా ప్రజల కంపెనీల సంస్కృతి గురించి పూర్తిగా చెప్పినట్లు కాదు. కాబట్టి ఇప్పుడు చెప్పిన అలాంటి విపరీతమైన కొనుగోలు చేసే సంస్కృతిని నిరసించే కొందరు ఒక శుభ ముహూర్తాన థ్యాంక్స్ గివింగ్ తర్వాత వచ్చే మంగళవారానికి గివింగ్ ట్యూస్డే అని ఒక చారిటబుల్ గివింగ్ను ప్రోత్సహించే ధ్యేయంతో మరి ఈ గివింగ్ ట్యూస్డే అనే హ్యాష్ ట్యాగ్ను కూడా ఉద్యమం మొదలుపెట్టారనమాట. అమెరికాలో ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చిన విరాళాలకు ఆ ఏడాది ఆదాయపు పన్నులో మినహాయింపు కూడా పొందొచ్చు. అందువల్ల విరాళాల మీద ఆధారపడి పనిచేసే అనేక స్వచ్ఛంద సంస్థలు అంటే ఎన్జిఓలు ఈ నవంబర్ డిసెంబర్ సమయంలో తమ ఏదైతే ఉంటాయో అడగటం వాళ్ళని వెళ్ళి దాన్ని ఎక్కువ చేస్తూ ఉంటారంట. ఇక గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, బోయింగ్ లాంటి పెద్ద కంపెనీలే కాక చాలా కంపెనీలు కూడా స్వచ్ఛంద సంస్థలకు తమ ఉద్యోగులు ఇచ్చిన విరాళాలకు మరికొంత కలిపి ఇచ్చి తమ ఔదార్యాన్ని చాటుకుంటూ ఉద్యోగుల పనితనాన్ని మెచ్చుకుంటూ ప్రోత్సహిస్తాయన్నమాట. మరి చెప్పాలంటే ఈ కంపెనీల ఉద్యోగి ఒక స్వచ్ఛంద సంస్థకు $100 విరామం ఇస్తే కంపెనీ కూడా ఆ స్వచ్ఛంద సంస్థకు మరొక $100 విరాళం ఇస్తుందన్నమాట. ఇలా చేయడాన్ని గిఫ్ట్ మ్యాచింగ్ అని కూడా అంటారు. 2019లో అమెరికాలో ప్రజలు స్వచ్ఛంద సంస్థలకు దాదాపు $18,000 కోట్ల విరాళాలు ఇచ్చారట. అందులో $70 కోట్ల ఫేస్బుక్ కంపెనీ గిఫ్ట్ మ్యాచింగ్ ద్వారా ఇచ్చినవే అంట. ఇలా అమెరికా ప్రజలు, కంపెనీలు తమ సొంత లాభం చూసుకుంటూనే పొరుగు వారికి తోడుపడే తత్వాన్ని కూడా ప్రదర్శించే అసాధారణ సమయం ఈ నవంబర్ డిసెంబర్ నెలలు. ఈ కంటెంట్ మీకు ఉపయోగపడింది, తెలియని విషయాలు తెలుసుకునేలా ఉండొచ్చు. అండ్ తప్పులు కూడా ఏమైనా ఉంటే క్షమించండి, సరి చేయొచ్చు కూడా.